అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిపబ్లిక్ ఇండియా కాయిన్స్. ఆర్బీఐ గవర్నర్ ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్ ఉండి 20 రూపీస్ నోట్స్లో ఫస్ట్ ఇష్యూ నోట్స్ 1972లో రిలీజ్ చేసిన ఈ నోట్స్ ప్రజెంట్ వాల్యూ ఎంత ఉంటుంది, ఈ నోట్స్ ఎలా ఉంటాయి, వీటిలో ఉండే ఒక చిన్న మిస్టేక్ ఏంటి అనేసి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాము. ఇక్కడ స్కిప్ చేయకుండా నీట్గా అబ్జర్వ్ చేయండి. ప్రిఫిక్స్ని బేస్ చేసుకొని వాల్యూస్ కూడా చేంజ్ అవుతాయి కాబట్టి కొంచెం నీట్గా అబ్జర్వ్ చేసేదానికి ట్రై చేయండి. ఈ నోట్స్ మనకి 1972 జూన్ 1న మనకి జనరల్ సర్క్యులేషన్లోకి అయితే రిలీజ్ చేశారు. రెడ్ అండ్ ఆరెంజ్ మల్టీ కలర్తో ఈ నోట్స్ ఉంటాయి. ఎస్ జగన్నాథన్ గారి సిగ్నేచర్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే మనకి పార్లమెంట్ డిజైన్ అయితే ఉంటుంది. కింద కూడా రౌండ్లో ఆర్బీఐ లోగో కూడా ఉంటుంది. మీరు గమనించవచ్చు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేసి. ఇక్కడ 13 రీజనల్ లాంగ్వేజెస్ అయితే ఈ నోట్స్ పైన ఉంటాయి. ఈ నోట్స్ సైజ్ వచ్చేసి 63x147 మిల్లీమీటర్ సైజులో ఉంటాయి. రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ మల్టీ కలర్తో అయితే ఈ నోట్స్ ఉంటాయి. ఇవి ఏ అండ్ బి, సి, ఇక్కడ యారో మార్క్ చేసి చూపించాను కదా, ఈ విధంగా సి అనేసి ఈ 3 ప్రిఫిక్స్తో అయితే ఈ నోట్స్ని రిలీజ్ చేశారు. ఈ నోట్స్లో జరిగిన మిస్టేక్ ఏంటంటే 13 రీజనల్ లాంగ్వేజెస్ ఈ నోట్ పైన ఉంటాయి అన్నాను కదా, వాటిల్లో కాశ్మీర్ అనేసి మాత్రం అది కొంచెం తప్పుగా అయితే ప్రింట్ అయింది. అవి ఏ నోట్స్ పైన ప్రింట్ అయిందంటే తప్పుగా ప్రిఫిక్స్ A50 నుండి C49 వరకు ఈ నోట్స్ పైన ఇవి తప్పుగా అయితే ప్రింట్ అయిందనమాట. ఓకే, ఇప్పుడు వీటి వాల్యూస్ చూద్దాము. వాల్యూస్ తెలుసుకున్న దానికన్నా ముందు ఒక చిన్న విషయం. ఐ థింక్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు నో అబౌట్ అవర్ కరెన్సీ, అవర్ కాయిన్స్. ఇది మన దేశ సంపద. దీని గురించి కొంచెమైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం మన బాధ్యత కదా. అదేవిధంగా మనం తెలుసుకున్న విషయాన్ని మరో 10 మందికి తెలియచేయడం కూడా యాజ్ ఏ కాయిన్ కలెక్టర్స్గా మన బాధ్యత. ముఖ్యమైన రిక్వెస్ట్ మీ అందరి దగ్గర, ఎందువల్ల మన ఛానల్కి అయితే అస్సలు రీచ్ అయితే వెళ్ళట్లేదు. దయచేసి నచ్చితే లైక్ చేయండి, ఏదో ఒకటి మీకు తోచిన కామెంట్ అయితే ఖచ్చితంగా రాయండి. ఇప్పుడు వాల్యూస్ చూద్దాం. ఇవి ఏ ప్రిఫిక్స్ నోట్స్ ఉండి మంచి కండిషన్, అంటే యూఎన్సీ కండిషన్, అంటే యూజ్ చేయని అన్సర్క్యులేటెడ్ నోట్స్ అనమాట. ఈ కండిషన్ ఆఫ్ నోట్స్ అయితే 1500 నుంచి 2000 దాకా వీటి వాల్యూ ఉంటుంది. మేబీ ఇంకా కొంచెం ఎక్కువ కూడా ఉండొచ్చు యూఎన్సీ కండిషన్ అయితే మాత్రమే. నెక్స్ట్ ఏబిసి, ఇవి అన్నీ ఈ 3 ప్రిఫిక్స్ ఉండే నోట్స్. ఇప్పుడు ఈ కాశ్మీరీ అని చెప్పేసి తప్పుగా ప్రింట్ అయిన నోట్స్ ఉంటాయి కదా, ఇవి కూడా వచ్చేసి ఒక 1000 రూపీస్ నుంచి 1200 ఈ రేంజ్లో ఉంటాయి. ఇవి కూడా యూఎన్సీ కండిషన్ అయితే మాత్రం 1500 వరకు వీటి వాల్యూస్ ఉంటాయి. అర్థమైంది కదా. ఈ నోట్స్ గురించి మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. మీకు ఇంకా ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా, మీ దగ్గర ఉన్న కాయిన్స్ అండ్ నోట్స్ గురించి తెలుసుకోవాలనుకున్నా కూడా srishadaya@gmail.com ఈమెయిల్కి మీరు పిక్చర్స్ షేర్ చేస్తే దాని గురించి నేను ఒక వీడియో చేసి ప్రజెంట్ చేస్తాను. ప్రతి ఒక్కరూ కనీసం మీకు ఏమనిపించిందో కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నానని మీకు అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకుని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.